హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. బెంగళూరులో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. తన ప్రియుడిని ఇంటికి పిలిచి సినిమాలో సినిమాలు అయితే ఏ విధంగా మనకు ట్విస్టులు ఉంటాయో సినిమా తరహాలో మర్డర్ చేసింది ఓ యువతి బెంగళూరులో. సో ఫస్ట్ మనం డైరెక్ట్గా విషయానికి వద్దాం. బెంగళూరులో ఈమె పేరు ప్రేరణ, ఇతని పేరు కిరణ్. వీళ్ళిద్దరు కూడా ఒక టెలికాం స్టోర్లో పనిచేస్తూ ఉన్నారు ఇద్దరు. సో 1 year నుండి వీళ్ళిద్దరి మధ్యలో ఒక దగ్గర పనిచేస్తున్నారు కాబట్టి ప్రేమించుకున్నారు ఇద్దరు. దగ్గర 1 year అవుతుంది. ఎంత జరిగింది కదా. సో నేను రమ్మని చెప్పిందంట ప్రేరణ, మా ఇంట్లో మా బ్రదర్ లేడు, మా అమ్మ లేదు, నువ్వు ఇంటికి రా అని చెప్పగానే మనోడు కిరణ్ ఏం చేసిండు, ప్రేరణ వాళ్ళ ఇంటికి వెళ్ళినట. వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళగానే సో ప్రేరణ డోర్ ఓపెన్ చేసింది అండ్ రిసీవ్ చేసుకొని డోర్ క్లోజ్ చేసింది. చేయగానే మనోడు ఇక ఉంటుంది ఎవరికైనా కూడా. సో ఇక ఆ టైంలో మనోడి సంతోషంగా కానీ ఆనందంగా కానీ 1000 రెట్లు పెరిగిపోయిందంట. లోపలికి వెళ్ళిన తర్వాత ప్రేరణ ఏం చేసింది, కిరణ్ వేసుకున్నటువంటి బట్టలు ఉంటాయి కదా, సో ఒక్కొక్కటి బటన్ విప్పుకుంటూ చేయడం, షర్ట్ విప్పేసిందట, ప్యాంట్ విప్పేసిందట. తర్వాత ఏం చేసిందంటే కుర్చీలో కూర్చోబెట్టుకుందంట. కుర్చీలో కూర్చోమని చెప్పిందట. కూర్చోమని చెప్పేసి పాప అప్పటికి మనని బట్టలు మొత్తం తీసేసింది ప్రేరణ. ఏమి లేవు బట్టలు ఒంటి మీద తీసేసి కుర్చీలో కూర్చోమనగానే మనోడు కూర్చున్నాడట. కూర్చోగానే ప్రేరణ వేసింది, తాళ్ళు తీసుకుందట. ఆ తాళ్ళు తీసుకొని చేతులు కాళ్ళు కట్టేసిందట. అది కొంచెం కట్టిందట. కట్టేగానే మనోడు కిరణ్ అడిగినట, ఏంది ప్రేరణ ఇంత గట్టిగా ఎందుకు కడుతున్నావు ఈ తాళ్ళతోని, ఎందుకు ఇంత గట్టిగా కట్టాల్సిన అవసరం ఏముంది అంటే వెస్టర్న్ స్టైల్లో చేస్తా నేను అని చెప్పేసి చెప్పిందంట. చెప్పగానే మనోడు అరే నిజమే అనుకొని చెప్పేసి మనోడు నమ్మిండు. సో కళ్ళకు గంతలు కట్టిందంట. ఒక వెస్టర్న్ స్టైల్లో మనం ఇప్పుడు సెక్స్లో పాల్గొందాం అన్నట్టుగా చెప్పిందంట. అందుకోసమే నీ బట్టలు ఇప్పేసినా, నీ కుర్చీలో కూర్చోబెట్టినా, నీ కాళ్ళు చేతులు కట్టేస్తున్నా, నీ కళ్ళ గంతలు కట్టినా, సో వెస్టర్న్ స్టైల్లో నీ చేసి చూపిస్తా, నీకు ఒక మంచి అనుభూతిని ఇస్తా అని చెప్పేసి చెప్పగానే మనోడు సైలెంట్ అయిపోయినట. ఆ కళ్ళ గంతలు కట్టి కాళ్ళు చేతులు కట్టేసినటువంటి జస్ట్ కొన్ని సెకండ్లలోనే మనోని మీద పెట్రోల్ పోసి నిప్పంటించేసింది ప్రేరణ. ఇది కథ జరిగింది. ఊహించున్నాడు కిరణ్, ఎందుకంటే ఇద్దరు లవర్స్. అస్సలు ఊహించున్నాడు. ఇంటికి రమ్మనగానే వెళ్ళిండు అంటే నా లవరే కదా అని చెప్పేసి అనుకున్నాడు. సో డ్రెస్ విప్పినప్పుడు ఏమని లేదు. ఎందుకే ఇప్పుడు ఇంట్లో ఎవరు లేనప్పుడు పిలిచినప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు, అందుకోసమే పిలిచింది అనుకుంటారు మనం పచ్చిగా మాట్లాడుకుంటే. కానీ ఒక్క దగ్గర డౌట్ వచ్చింది మనకి, ఎక్కడ తాళ్ళతోని గట్టి కట్టేసినప్పుడు, చేతులు కాళ్ళు గట్టి కట్టేసినప్పుడు మనకు డౌట్ వచ్చింది. డౌట్ వస్తే అడిగినట్టు అప్పటికి అడిగితే నేను ఒక వేరే స్టైల్ ఉంది, ఆ స్టైల్లో చేసి చూపిస్తా వెస్టర్న్ స్టైల్ అని చెప్పగానే మనోడు అప్పుడే సైలెంట్ అయిపోయింది. ఆ తాళ్ళు కట్టేసినటువంటి కొన్ని సెకండ్లలోనే నిప్పు అంటించేసి మనల్ని దారుణంగా హత్య చేసింది అది ప్రేరణ. ఇందుకు ఏం జరిగిందంటే, సంవత్సరం అయితే ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. ఇందాక నేను చెప్పినట్టు టెలికాం స్టోర్లో ఇద్దరు సహోద్యోగులు, అక్కడ పరిచయం కాస్త స్నేహం కాస్త ప్రేమగా మారింది. అయితే ఈ మధ్య కాలంలో కిరణ్ ప్రేరణను సరిగా పట్టించుకోవట్లేదట. అంటే గతంలో ఏ విధంగా అయితే అయస్కంతలాగా అతుక్కొని ఉండేవాళ్ళట, అది ఈ మధ్యకాలంలో అంతా పట్టించుకోవట్లేదు. కిరణ్ నన్ను విస్మరిస్తున్నాడు, గతంలో లాగా నాతో మాట్లాడట్లేదు, మంచిగా ఉండట్లేదు, ఆ ప్రేమ చూపించట్లేదు అని చెప్పేసి ఆ కోపంతో నిన్న అతన్ని పిలిపించుకొని ఇంత దారుణాన్ని కూడగట్టింది. సో పోలీసుల విచారణలో ఈ ప్రేరణ ఈ విషయం చెప్పిందట. ఎందుకు చంపేసినావు అమ్మ నువ్వు అని చెప్పగానే, ఈ రీజన్ చెప్పగానే పోలీసులు షాక్ అయ్యారంట. షాక్ అవ్వడం వారు అంతే అయిపోయింది. ఇంత దారుణం ఏది అంటే, ఈ మధ్యకాలం చూస్తున్నాగా మనం, పెళ్ళి చేసుకుంటే భార్యలు చంపుతున్నారు అనే భయం అనేది పుట్టుండే ఈ మధ్యకాలంలో కొన్ని ఘటనలు కొంతమంది మహిళల వల్ల. కానీ ఇక్కడ ప్రేమిస్తే కూడా ఇది జరుగుతుంది అని చెప్పేసి ఇంకో రుజువు అయిపోయింది ఇప్పుడు ఈ బెంగళూరులో ఈ ప్రేరేసినటువంటి కథ వల్ల. సో ఆమెను ప్రస్తుతం పోలీసులు విచారణ చేసిర్రు, కస్టడీ తీసుకున్నారు. ఇంత కథ జరిగింది. ఎంత దారుణం ఏది, అదో పిలిపించుకొని అదే ఇంట్లో పిలిపించుకుంది కదా, అదే ఇంట్లో పిలిపించుకొని అదే తలుపులు వేసింది కదా,
ఆ తలుపులు వేసి ఏదో స్టైల్ అనుకుంటే ఏదో చెప్పింది. మనం అట్లా మాట్లాడద్దు కానీ సరే ఆ రకంగా అయినా మాట్లాడుకుంటూ నెమ్మదిగా ఆ ప్రేమతో చెప్తే వినేవాడు కావచ్చు కిరణ్, వినేవాడు కావచ్చు. మరి ఏం జరిగిందో మరి నీతో అంత గతంలో లాగా అంత ప్రేమగా మాట్లాడలేదంటే మరి నువ్వేం చేసినావు, లేదంటే ఇతర అతనికి ఏమైనా ఇష్టం లేక మాట్లాడట్లేదు, ఏదో ఒకటి ఇంట్లోకి పిలుచుకున్నప్పుడు అదే ఇంట్లో 4 రోజుల మధ్యలో ఏమైంది రా కిరణ్, నువ్వు నాతో సరిగా మాట్లాడట్లేదు, గతంలో లాగా ప్రేమ చూపించట్లేదు అని చెప్పేసి మాట్లాడితే అయిపోయి కదా. ఈ మాత్రం దానికి నన్ను ప్రేమిస్తలేడు, సరిగా నాతో సరిగా మాట్లాడలేదని చెప్పేసి ఇంట్లోకి పిలిపించి తలుపులు వేసి నువ్వు చేతులు కాళ్ళు కట్టేసి పెట్రోల్ పోసి చంపడం ఎంతవరకు కరెక్ట్? ఇది నిప్పంటిచ్చి చదివేసరికి పిచ్చోడు అయిపోయినట్టు నా టైంలో మళ్ళీ ఇంకొక రాక్షసరని చెప్పాలా ఈమెది ప్రేరణది. ఈమె వల్ల రేపటి రోజున ఒకవేళ ఇతను ప్రేమించి పెళ్లి చేసుకుని కూడా ఎప్పటికైనా ప్రాబ్లం ఉండేది. ఆ నిప్పు పెట్టింది కదా అతనికి, పెట్టిన తర్వాత అతను గిలగిల అరుస్తాడు కదా, ఆ గిలగిల అరిచేదాన్ని కూడా ఆమె వీడియో రికార్డ్ చేసిందంట. అంటే చూడండి, మనం ఏదన్నా మామూలుగా ఏదైనా మంట అంటుకుంటేనే చూస్తే మనం గజ్జుమంటాం, భయపడతాం, అమ్మో అని చెప్పేసి భయపడతాం కదా. ఆమె ఒక మహిళ ఉండి, మహిళలు మామూలుగా మనకు తెలుసు సెన్సిటివ్ ఉంటారు, చిన్న బల్లి చూడగానే భయపడి పారిపోతారు, అమ్మో అని చెప్పి గట్టిగా అరుస్తారు, బొద్దింక కనిపించినా బలి కనిపించినా. అట్లాంటిది ఒక వ్యక్తి, తను ప్రేమించిన వ్యక్తే కట్టేసి ఆమెనే స్వయంగా నిప్పు పెట్టింది, గిలగిల కొట్టుకుంటుంటే ఆమె వీడియో రికార్డ్ చేసిందంట అతన్ని. ఏం రాక్షసానందం, ఇదేం సైకోయిజం అన్నట్టు. సో మొత్తానికి ఈ విషయం బయటకు రావడంతో చాలామంది షాక్ గురయ్యారు. అమ్మని అమ్మ, పెళ్ళి చేసుకుంటే భార్యలు చంపుతున్నారు ఈ మధ్యకాలంలో అనుకున్నాం, కానీ ప్రేమిస్తే కూడా చంపుతారా ఇలా అని చెప్పేసి ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. ఒక్కసారిగా ఈ వార్త రావడంతో షాక్ గురి కావడం అనేది అక్కడ పోలీసులు వంతైంది. ఇటు కొంతమంది పురుషులు కూడా తమ ప్రేమించేటువంటి యువతుల వల్ల మాకుడైన ప్రాబ్లం ఉంటుందా అన్నట్టుగా భయపడుతున్నారు ఆబ్వియస్లీ. సో ఇది బెంగళూరులో జరిగినటువంటి ఘటన ఏదైతుందో ఇది ప్రస్తుతం జరిగినటువంటి సమాజానికి అద్దం పడుతుందని చెప్పుకోవాలి ఈ ఘటన.